కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు వేధింపులు తాళలేక 2024లో యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళ ఇవాళ మృతి చెందింది. పట్టణానికి చెందిన చంద్రకళ కుటుంబ సభ్యులు వైసీపీ సానుభూతి పరులు కాగా, ఆమె ఇంటి పక్కనే ఉన్న రామాంజనేయులు కుటుంబం టీడీపీ పార్టీకి చెందినవారు. టీడీపీ గెలిచిన తర్వాత వీరి ఆగడాలు శృతిమించి పక్కింటి వారిపై దౌర్జన్యాలకు దాడులకు దిగారు. దాడులకు భయపడిన చంద్రకళ 2024లో యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమై చికిత్స పొందుతూ చివరకు ఈ రోజు మృతి చెందింది. చంద్రకళ మరణానికి టీడీపీ నేతల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మానసికంగా తీవ్రంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని వారు చెబుతున్నారు. చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి అందకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. చంద్రకళ మృతితో ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయి అనాథులుగా మారారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సార్, నాది కమ్మదూరు మండలం చెరులోపల్లి. నా పేరు భయన్న. నాకు ఒక కూతురు ఉన్నది. నేను ఇక్కడ కళ్యాణదుర్గం వడ్డేపల్లికి అమ్మాయిని వివాహం చేసి ఇచ్చినాను. అక్కడ ఇంటి పక్కలో ఉన్న అబ్బాయి అమ్మాయిని రోజు మానసికంగా వేధించడం వల్ల అమ్మాయిని వాళ్ళు పోయి మళ్ళీ కొట్టినారు. అమ్మాయిని వేధించడం వల్ల మళ్ళీ ఇంటికి పోయి కొట్టినారు. అమ్మాయిని కొట్టిన దానివల్ల అమ్మాయి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. నేను అక్కడి నుంచి అనంతపురం హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ అయ్యలేదని చెప్తే మళ్ళీ బెంగళూరు పోయినా. బెంగళూరు పోయి అక్కడి నుంచి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాను. 1.5 సంవత్సరమైంది. దాదాపు 20 లక్షల పైన ఖర్చు అయినది. నేను అప్పుడు ఇక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి తెలియజేసినాను. కేసు ఇస్తే ఇంతవరకు వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఏం సార్ మరి యాక్షన్ తీసుకోలేదు అంటే, అమ్మాయి చనిపోతే మేము కేసు కడతాము, మీరు ట్రీట్మెంట్ కొనసాగుతుంది కదా, అమ్మాయి ఏదన్నా జరిగితే రాపోండి అని చెప్పినారు. ఆ రోజు మేము వాళ్ళకి తిరిగి నెలకొకటి తిరిగినాం ఇక్కడ స్టేషన్ దగ్గరికి. ఎవరు కూడా మాకు స్పందించలేదు ఇక్కడ. అందువల్ల మేము సరేలే ఇంకా అమ్మాయి ఎన్నిసార్లు ఇట్లా జరుగుతూ ఉంది అంటే, అమ్మాయి చనిపోలేదు కదా, ఇప్పుడు కొంత బాగుంది కదా, బాగుంటే ఏమీ కాదు, అమ్మాయి చనిపోతే ఏదన్నా మేము చూస్తాం, మళ్ళీ ఎఫ్ఐఆర్ కడతామని చెప్పినారు ఆ రోజు సీఏ గారు. సరేలేని మేము ఊరుకున్నాము. ఈరోజు అమ్మాయి పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి చనిపోవడం జరిగింది. ఇక్కడ మహిళలకి చాలా కరువైంది. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మహిళల్ని నేను ఉద్ధరిస్తాను అది ఇది అని చెప్తున్నారు. ఎక్కడ మహిళలకు రక్షణ ఉంది? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం పని చేయడం లేదు. మాకు ఏదో మీరు తగిన చర్య తీసుకొని న్యాయం చేసిందిగా కోరుతుంది. పాప ఊరు పోతుంటే ఆ పిల్లడు వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చారు, పేపర్లు రాసి. ఆ పేపర్ తీసుకుని ఆ పాప ఈ ఊరు పోయేకాడు ఇచ్చినాడని మా వాళ్ళకి ఎంత ఇస్తే చెప్తా కొడతా అట్లా తిట్టినాడు. మా వాళ్ళు తెలిసిందంటే నేను కాలేజ్ రేట్ కొడతామన్నా. ఇంకా అందుకంటే ఊరు పోయి వచ్చినాక మన భార్యకి ఇది మా వాళ్ళు చెప్పి ఏదో కొట్టిస్తారు కానీ ఆ భయం మీద పోయి పెళ్ళాం ముందే లేకుండా పోకుండా మన మాట చెప్పి పెళ్ళాము మరదలు మన సన్న పెళ్ళాం మరదలు ముగ్గురు వచ్చి పాప ఇంట్లోకి వచ్చి చేరి కొట్టినారు. ఆ బాధ తట్టుకోలేక ఆ బాబు పోయి యాసిడ్ తీసుకుని తాగింది. ఇది సమాచారం. సార్ అయితే మేము కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు పట్టించుకోలేదు. మేము కంప్లైంట్ ఇచ్చినా అరెస్ట్ చేయలేదు, వాళ్ళు తీసుకొచ్చి చిట్టు పెట్టలేదు. మాకైతే న్యాయం జరగలేదు. ఇప్పుడైతే పాప తీర్మానం చనిపోయింది. మేము హాస్పిటల్లో బెంగళూరు, అనంతపురము అంతలాగా తిరిగినాం. ఇప్పుడైతే న్యాయం కావాలి. మాకు వచ్చేసి పెట్టండి. ఇది సమాచారం. మాకైతే న్యాయం చేయండి. పిల్లలు ఉన్నారు అప్పుడు